హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మా యాక్టెడ్ బై కాజోల్ గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఫర్దర్ డేస్ అయితే మిస్ కూడా చూస్తారు. సో ఇంకా మా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే, పర్లేదు అంతే, ఒక్కసారి చూసేయచ్చు అనిపించినట్టు అనిపించింది అంతే. అంటే ఇట్స్ డీసెంట్లీ గుడ్ అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. మనం ఇంకా నార్మల్గా బాలీవుడ్ మూవీస్ కృతంగా చూసుకుంటే ఈ ఆర్ఆర్ ఎలిమెంట్స్లో ఏదైతే వస్తుందో, ఆ బూల్ బులయ్య కావచ్చు, ఇంకా దాని వెనక ఇంకా వచ్చాయనుకోండి, ఆ ముంజియా కావచ్చు, ఆ స్త్రీ కావచ్చు. సో ఇవన్నీ ఆ బూల్ బులయ్య ఒకటి వదిలేస్తే మిగతా ఆ రెండు మనకి ఓకే, పర్లేదు, బాగానే అనిపిస్తుంది, వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. సో ఇంకా ఆ జోనర్ కూడినటువంటి ఫిలిమే మా కూడా సేమ్ లైక్ స్త్రీ అండ్ ఆ ముంజే ఏదైతే ఉందో ఇంకా దానిలోకే అనిపిస్తుంది. సో అక్కడక్కడ ఆ గ్రాఫిక్స్ అలాంటివి ఇలాంటివి అనుకుంటే ఓకే, ఇట్స్ ఆ ఫిల్మ్ లైక్లే ఉందిలే అనుకుంటాం మనమైతే. కానీ స్టోరీ అవన్నీ డిఫరెంట్ ఉన్నా కూడా మనకి అదే ఫీల్ ఇస్తుంటుంది అంతే. సో ఇంకా ఈ ఫిలిం విషయానికి చెప్పేస్తే మనం అక్కడ ఫస్ట్ హాఫ్ దెబ్బతిన్నది మేజర్గా. అంటే పర్లేదు, కొద్దిసేపు అయితే పర్లేదు, ఇంటర్వల్ బాగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఈ స్టార్టింగు ఆ ఇంటర్వల్ వదిలేసి మిగతా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది దెబ్బతిందని చెప్పొచ్చు. సో ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి. ఇట్ట ఊగేసుకొని అల్లాడిపోయినట్టు ఏం లేదు, కానీ ఉన్నాయి కొద్దిసేపు మనకి బాగా థ్రిల్లింగ్గా అనిపించినట్టే ఉంది. హర్రర్ సీన్స్ అయితే ఉన్నాయి, బోత్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లోనూ ఉన్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ దెబ్బతిన్నది కాబట్టి మనకి సర్లే, ఇంకా ఏం చెప్తాం, ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుందాంలే అన్నట్టుంది. సో కానీ సెకండ్ హాఫ్ మేజర్లీ గుడ్ అనిపించింది. సర్లే, బాగలే, పర్లేదు, ఫస్ట్ హాఫ్ పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్గానే తీసారులే అనిపిస్తుంది. అనిపించినప్పుడు మనకి ఆ డెవిల్ ఎవడైతే ఉన్నాడో ఆ విలన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది నాకు. ఏదో ఫిలింలో చూశాను, ఆ వేషాలు ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే ఏదో ఇంతకుముందు చూసినట్టు అనిపించింది. అది ఏ మూవీలో చూసానో మర్చిపోయాను నేనైతే మాత్రం. కానీ ఏమో ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఫిలిం రీమేక్ ఫిలిం అంటున్నారు, మలయాళంలో ఒక ఫిలిం అంటున్నారు, ఏవో నాకైతే తెలియదు. కానీ ఎందుకు రీమేక్ చేశారో కూడా తెలియదు మనకి. సో నేనైతే ఒరిజినల్ అయితే చూడలేదు, సో డైరెక్ట్గా ఇదే చూశాను. ఏమో అది రీమేక్ అంటున్నారు, అది నిజమో ఏమో తెలియదు. కానీ ఫిలింని అయితే డైరెక్ట్గా అయితే చూడడం అయితే జరిగింది. సో ఇంకా కాళీమాత ఫైట్ అండ్ డెవిల్, వీరిద్దరిలో కూడుకున్న ఫైట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి మనకు అనిపిస్తుంది. క్లైమాక్స్లో కూడా అంతే సేమ్ అనిపిస్తాయి మనకి. ఏంటి ఆ కాళీమాతను చూపించడం, అట్లాంటిటువంటి ఒక వేషం రావడం చూపించడం, ఇట్లాంటివన్నీ మనకు బాగానే అనిపిస్తాయి. చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా చేస్తట్టుందిలే అనిపిస్తుంది. కానీ అప్పటికే ఆ విలన్ని చూపిస్తున్నాం వల్ల ఇంకేం డిఫరెంట్గా ఉంది, ఏదో చూసానే అనిపిస్తుంది. కానీ ఏడు చూసామో మర్చిపోయాను నేనైతే మాత్రం. సో మీరు కూడా చూస్తుంటే గుర్తు చేయండి కొద్దిగా. సో ఇంకా నెక్స్ట్ చెప్పుకుంటూ పోతే సెకండ్ హాఫ్ గురించి ఇది జరిగినటువంటి పరిస్థితి. ఫస్ట్ హాఫ్ అక్కడ సగం ఆ మిడిల్ పార్ట్ ఒకటి తీసేసి ఇంటర్వల్ అండ్ స్టార్టింగ్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మేజర్లీ బాగా అనిపిస్తుంది మనకి. కాబట్టి కొద్దిగా డీసెంట్లీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది అంతే. మా ఫిలిం కామెడీ అంతేం నాకు అనిపించలే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొద్దిగా బెటర్ ఉండాల్సి ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ముంజా ఫిలిం మనం చూస్తుంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. సో ఇట్లాంటివి ఈ హారర్ మూవీస్కి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి గట్టిగా ఉంటేనే మనకి ఆ థ్రిల్లింగు, ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఫిలింకి కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది, అదొకటి కొద్దిగా మైనస్. మేజర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ కొద్దిగా అయింది అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ మనకు చెప్పుకోనంత అంతేం ఇష్టం కాలేదు నాకైతే మాత్రం. సో ఇంకా ఇంకేం చేస్తారో వాళ్ళకి తెలియాలి. కానీ ఇంకా యాక్టర్స్ పరంగా వస్తే కాజోల్ గారు అయితే బాగా 100% బాగా చేశారు. ఇంకా వాళ్ళ ద్వారానే ఫిలిం సాగిందని చెప్పవచ్చు. ఇంక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ మీదే ఫోకస్ ఉండదు కాబట్టి వాళ్ళైతే మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. సో ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఆ విలన్ ఏడో కొడుతుంది, నాకు ఏడో చూసానో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఓకే, ఐ విల్ ట్రై టు రిమెంబర్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఇది ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు
3/5 ఈజీలీ. సో ఇంకా అది ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండాల్సిండే ఫిలింకి, ఏడో తగ్గింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా చూసుకుంటే బాగుండే. సో గ్రాఫిక్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే కూడా బాగుండే, కానీ లాస్ట్ క్లైమాక్స్లో బాగుంది. సో ఆ కాళీమాత, విలన్, వీళ్ళు ఇంకా అన్ని సెకండ్ హాఫ్లోనే ఇంకా మేజర్లీ ఆ విఎఫ్ఎక్స్ అన్ని బాగుంది. సో అది ఇంకా భయపెట్టే సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఊగిపోయేవి కాకపోయినా కొద్దిగా ఊగిచ్చేనట్ల ఉన్నాయని చెప్పొచ్చు. సో భయపడతాం అక్కడక్కడ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోత్ కొద్దిసేపు అక్కడక్కడ భయపడతాం. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఒకసారి. మా మూవీకి కాజోల్ గారి యాక్టింగ్ అయితే బాగుంది కాబట్టి మీకు నచ్చొచ్చు. ఒకసారి అయితే విజిట్ ఇచ్చేయండి మా మూవీకి. సో హారర్ మూవీస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడండి, మీకైతే నచ్చుతుంది అని చెప్పుకుంటూ దిస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ మా. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికైతే మీరైతే క్యాచప్ కూడా వస్తుంటుంది. సో ఇంకా F1 మూవీ రివ్యూ కూడా వస్తుంది ఫర్దర్గా. సో మీరైతే దానికైతే క్యాచప్ ఉండండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్, బాయ్.